యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పేజీ నంబర్ 754. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున వారు నా జనుల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలునిచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదాన్నిచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గొల్లలో ఉంచుకుంటారు. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయుదును. వారు దూరముగా నివసించు జనులైన సెబాయులకును వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు నామములో వందనములు, ఆరాధనలు ఇంతవరకు సాయం చేశారు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతారండి. మీరు మాట్లాడే దేవుడవు, నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికే 2 అధ్యాయాలు పూర్తయిపోయింది. యోవేలు గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏంటి? సుధాకర్ అన్న చెప్పింది నిజమే. ఎన్ని రోజులు యోవేలు గ్రంథం చెప్తే యోవేలు గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏదో తెలియకపోతే ఎట్లా? యోవేలు గ్రంథం యొక్క ముఖ్యాంశము యెహోవా దినము. యోవేలు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్తాడంటే యెహోవా దినము వచ్చును, యెహోవా దినము వచ్చును అన్నాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే యెహోవా దినం వచ్చింది అన్నాడు. చూడండి 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నదా? దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాలనుకున్న అసలు విషయానికి వచ్చినాడు. యోవేలు గ్రంథము యెహోవా దినాన్ని గురించి మనకు నేర్పిస్తుంది. మొదటి 2 అధ్యాయాల్లో యెహోవా దినం వస్తుంది, అది భయంకరమైన దినము అని 2 అధ్యాయాలు చెప్పి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దినము వచ్చినది అన్నాడు. యెహోవా దినము వచ్చే ఉన్నది. 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే యెహోవా దినం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ అధ్యాయం మనకు చక్కగా వివరిస్తుంది.
మొదటి 2 అధ్యాయాల్లో వచ్చును అన్న ప్రవక్త 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఎట్లా వస్తుంది, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ 3వ అధ్యాయంలో చక్కగా వివరించినాడు. ఈ 3వ అధ్యాయము 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 8 వచనాలు ఒక భాగము, 9 నుంచి 16 వచనాలు రెండవ భాగము, 17 నుంచి 21 వచనము మూడవ భాగం. మొదటి భాగము మొదటి 8 వచనాల్లో యెహోవా దినమున అన్యజనులు శిక్షించబడతారు. ఎందుకు శిక్షించబడతారు, వారు చేసిన నేరం ఏంటి అనేది మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు అన్ని జనులను యెహోషాపాతు లోయలోనికి సమకూర్చి వారిని దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చి శిక్షిస్తాడో మనం చూస్తాం. మొదటి 8 వచనాలు అన్ని జనులు చేసిన నేరం, తప్పు. 9 నుంచి 16 వచనాలు తప్పుకు తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష విధించడం. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇశ్రాయేలు దేశానికి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం. కనుక ఈ 3వ అధ్యాయం 3 భాగాలుగా మనము ధ్యానం చేయొచ్చు. ఈరోజు మొదటి భాగాన్ని మాత్రమే సమయానుకూలంగా కొన్ని తలంపులు మీకు గుర్తు చేసి ముగిస్తాను. మొదటి వచనం, ఆ దినములలో అనగా యోధా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున, కొద్దిగా ఆగమ్మ. ఈ 3వ అధ్యాయము మొదటి వచనములో ఆ దినములలో అన్నాడు. ఆ దినం అంటే ఏ దినాలు? యెహోవా దినం వచ్చే దినాల గురించే మాట్లాడుతున్నాడు. అనగా అని వివరిస్తూ ఏమన్నాడంటే, యోధా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున. చెర అంటే ఇక్కడ మామూలుగా ఐగుప్తు చెర, బబులోను చెర అనుకోకండి. అసలు చెర అనేది ఇక్కడ పొరపాటున ట్రాన్స్లేషన్ తప్పుపడిందని బైబిల్ పండితులు చెప్తారు. చెర అనే దానికంటే క్షేమము అనేది కరెక్ట్. ఇశ్రాయేలు ప్రజలకి, యెరూషలేం ప్రజలకి దేవుడు క్షేమాన్ని కలుగు చేయు కాలం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు చెరలాంటి, అంటే ఐగుప్తు చెరలో ఏమైనారు? బాధ అనుభవించారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు, అక్కడేమో 430, ఇక్కడేమో 70. ఎట్లా బాధ అనుభవించారో అట్లాంటి పరిస్థితులు వీళ్ళకి రాబోతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని జనులు లేక అన్ని దేశాలన్నీ కూడా యెరూషలేమును ఏం చేయబోతున్నాయి? చుట్టుముట్టబోతున్నాయి. చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యోధా మీదికి వచ్చును. శత్రువులు యెరూషలేమునకు ఏం చేస్తారు? ముట్టడి వేయగా యెరూషలేము చుట్టూ శత్రువులు వచ్చి చుట్టూ దిగి ముట్టడేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, యోధా వారు మధ్యలో చెరలో ఇరుక్కుపోయినట్లు అలాంటి పరిస్థితి వాళ్ళకి సంభవింపబోతుంది. లూకా సువార్తలో కూడా యేసు ప్రభు దీని గురించే చెప్పినాడు. 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. యెరూషలేము ఏం చేయబోతున్నాడు? దండ్ల చేత అది ఏం కాబోతుంది? చుట్టబడబోతుంది. శత్రు సైన్యాలు వచ్చి యెరూషలేము చుట్టూ దిగి వారిని ముట్టడి వేయబోతున్నారు. ఇది రాబోయే దినాలు జరగబోయే విషయాలు.
అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి శత్రువుల చేతిలో చెరగా చిక్కుకున్న వారిని విడిపించే కాలం. అదే యోవేలు 3:1 చెప్పేది. ఆ దినములలో అని అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను శత్రువులు చెరగా చుట్టుముట్టినప్పుడు వారిని రక్షించే కాలం. ఆ కాలంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఇంకా 2వ వచనము నుంచి 8వ వచనం వరకు అన్యజనులను ఏం చేయబోతున్నాడు? శిక్షించబోతున్నాడు. అయితే ఎందుకు శిక్షించబోతున్నాడో, వాళ్ళు చేసిన నేరం ఏంటో ఇప్పుడు 2వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాం. ఈ 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ అన్యజనులు చేసిన నేరాలు, దేవుని ప్రజలకు చేసిన నేరం, క్రైమ్ అన్నమాట. వాళ్ళు ఏం చేశారో 8 విషయాలు చెప్పినాడు. ఈ 8 విషయాలు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. చూడండి. 2, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యముకు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ జనులతో వ్యాజ్యమాడుదును. ఈ 2వ వచనములో అన్యజనులందరినీ సమకూర్చి ఎక్కడికి తీసుకొని వస్తాను? యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి. అన్యజనులందరినీ దేవుడే యెహోషాపాతు లోయలోనికి సమకూరుస్తాడు. ఎందుకు? 2వ వచనం చివరిలో నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో ఏమాడతానో? వ్యాజ్యం ఆడతాను. ఇశ్రాయేలు ప్రజలకి అన్యజనులు చేసిన కీడును బట్టి, నష్టాన్ని బట్టి వాళ్ళతో నేనేం చేస్తానో? వ్యాజ్యం ఆడతాను. మన దేవుడు ఎవరంటే, ఆయన ప్రజలకి ఎవరైనా అన్యజనులు ఏదైనా చేస్తే ఒకరోజు ఆయనే యాక్షన్ తీసుకుంటాడు. ఆయనే వ్యాజ్యం ఆడుతాడు, వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. 12వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి, ఎందుకంటే అన్యజనులు అక్కడికి రావాల్సింది. నలుదిక్కులను ఉన్న అన్యజనులకు నేనేం చేస్తా? తీర్పు తీరుస్తా. నా జనులకు వాళ్ళు చేసిన నష్టానికి నేను సింహాసనాసీనుడై అన్యజనులకు ఆడేం చేస్తా? తీర్పు తీరుస్తాను. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలకి అన్యజనులు, ప్రపంచంలో ఉన్న అన్య రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి అనేక రకాలుగా కీడు చేస్తున్నారు. అట్లాగే క్రొత్త నిబంధనకు వస్తే దేవుని సంఘానికి లోకంలో ఉండే అన్యజనులు రకరకాలుగా ఏం చేస్తున్నారు? కీడు చేయ తలపెడుతున్నారు. అయితే ఒక దినం ఉంది, దేవుని ప్రజల పక్షంగా భూమి మీద ఉన్న అన్యజనులందరినీ దేవుడే కమ్ అని పిలుస్తాడు. ఎక్కడికి రావాలయ్యా అంటే, యెహోషాపాతు లోయకు రండి. నేను రాను అనేదానికి లేదు, పిలిచేది ఎవరు? దేవుడు పిలిస్తే ఏమనాలి? చచ్చినట్టు రావాల్సింది. నేను రాను ప్రభువా, నాకు పని ఉందంటే కుదరదు. ఇప్పుడు పిలిస్తే రారేమో, కానీ ఆ రోజు రానంటే దేవుడే వచ్చే మనసు పుట్టించి దేవుడు కనుక పద అని ఈడ్చుకొని వస్తాడు. అడిగి వచ్చి ఆయన సింహాసనాసీనుడై కూర్చుంటే అన్యజనులకి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడంటే, దేవుని ప్రజలకు వీళ్ళు ఏం చేశారు? కీడు చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే, చూడండి 2వ వచనంలో నేను చదువుతాను. 2వ వచనము మధ్యలో, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలీయులను ఏం చేశారు? చెదరగొట్టారు. అది మొదటి కారణం. అన్యజనులు ఏం చేశారంటే,
దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఆయా అన్య దేశాల్లోనికి ఏం చేశారంట? చెదరగొట్టారు. అందుకని దేవుడు వారికి తీర్పు తీర్చి వారిని శిక్షించబోతా అన్నాడు. ఇక్కడ మనం గమనించే మొదటి కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించి కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తే ఈ అన్యజనులు ఏం చేశారు? వాళ్ళు ఆ దేశం మీదకి పోయి ఆ దేశంలో ఉండకుండా వాళ్ళని ఏం చేశారు? చెదరగొడుతూ వచ్చారు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి స్వాస్థ్యం అండి? దేవుని స్వాస్థ్యం. బైబిల్లో చాలా వచనాలు మనం చదువుతాం. చూడండి కొన్ని మాటలు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, త్వరగా తీయండి, 9వ వచనం. యెహోవా వంతు ఎవరంట? ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగం ఎవరు? యాకోబే. యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగమే. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 51వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. నీ స్వాస్థ్యం ఎవరు? ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు జనమే. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవునికి స్వాస్థ్యముగా ఎన్నుకున్న జనాంగం ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నా స్వాస్థ్యము అన్నాడు. దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల్ని అన్య జనులు ఏం చేశారు? ఆయా దేశాలకు ఏం చేశారంట? చెదరగొట్టారు. ఇది వారు చేసిన మొదటి నేరం. రెండవది, అదే 2వ వచనంలో కింద ఉంది, నా దేశమును తాము పంచుకొనుటను బట్టి. యోవేలు గ్రంథం 3:2లో మనం చదువుకుని దాని కిందనే ఉంది. నా దేశాన్ని అన్యజనులు ఏం చేశారు? పంచుకున్నారు. కనాను దేశం ఎవరిదండి? దేవుడు నా దేశం అంటున్నాడు. ఆయన దేశాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆయన ప్రజలకు ఇస్తాడు ఆయన. అయితే అన్యజనులు ఏం చేశారు? దాన్ని ఇది మాది అని పంచుకున్నారు. అందుకని నా ప్రజలకు నేను స్వాస్థ్యంగా ఇస్తే వాళ్ళని చెదరగొట్టి రెండవది మీరేం చేశారు? దాన్ని మీరు పంచుకున్నారు. ఇదేంటండి? అన్యాయం కదా. ఇప్పుడు నా ఆస్తి ఒకడు వచ్చి నన్ను ఎల్లగొట్టి అది నాదని లాక్కున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అన్యాయం. కాబట్టి నా ప్రజలకి నేను నా దేశాన్ని ఇస్తే మీరు దాన్ని ఏం చేశారు? దాన్ని పంచుకున్నారు. కాబట్టి అలాంటి అన్యాయం చేశారు. కాబట్టి నేను మీకు ఏం చేస్తాను? తీర్పు. ఇది రెండవది. మూడవ వచనం, వారు నా జనుల మీద చీట్లు వేసి చాలమ్మ. మూడవది, దేవుని ప్రజల్ని పంచుకోవడానికి ఏం వేశారంట? చీట్లు వేశారు. అంటే ఇది మీకు అర్థం కావాలంటే, ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చిన తర్వాత వాళ్ళను పంచుకున్నారు. చెరకు తీసుకుపోయేటప్పుడు ఇదిగో వీడు నాకు దాసుడుగా ఉండాలంటే ఇంకొకడు వచ్చి నాకు కూడా కావాలి వీడు అన్నాడు. అంటే రే మన ఇద్దరం చీట్లు వేద్దాం, చీటి ఎవరికి వస్తే వీడు వాడు తీసుకోండి అని అట్లా ఏం చేశారు? చీట్లు వేసారంట. అట్లా చీట్లు వేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశారు? నాకు కావాలి బానిసగా అని అట్లా పంచుకున్నారంట. చూడండి, దేవుని ప్రజల్ని ఏం చేశారంటే అట్లా చీట్లు వేసి వాళ్ళు పంచుకున్నారు. చూడండి, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం.
నీవు పగవాడవై నిలిచి దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు అన్యజనులు వారి గుమ్మములలో జొరబడి యెరూషలేము మీద ఏం వేశారు? చీట్లు వేశారు. యెరూషలేము నాకు కావాలని అట్లా కూడా చీట్లు వేశారంట. అట్లా భూభాగాన్ని పంచుకోవడానికి చీట్లు వేశారు, వాళ్ళని దాసులుగా తీసుకోవడానికి కూడా చీట్లు వేశారు. నహూము గ్రంథం 3వ అధ్యాయం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అయినను అది చెరపట్టబడి కొనుపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. ఇశ్రాయేలు ప్రజల్ని చెరపట్టుకొని వెళ్ళేటప్పుడు గొప్పవారు బలమైన వారిని చీట్లేసి ఏం చేశారు? పంచుకొని చెరసాలకి తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా 3వ నేరము అన్యజనులు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైతే దేవుని ప్రజల మీద చీట్లు వేసుకుని వాళ్ళు ఏం చేశారు? బానిసలుగా పంచుకున్నారు. అందుకే వారు నా జనుల మీద ఏం వేశారు? చీట్లు వేశారు. ఇక 4వది, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి. అబ్బా, ఎంత భయంకరం! ఇశ్రాయేలు ప్రజలలో బాలురని ఏం చేశారంట? వేశ్యకు బదులుగా ఇచ్చారంట. అంటే ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకడు ఒక వేశ్య దగ్గరికి పోతే నీకేం కావాలో చెప్పంటే ఆమెకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బుకి ఈ పిల్లోని తీసుకో అని పిల్లోని ఇచ్చి ఆమె దగ్గరికి పోతాడంట. ఎంత భయంకరం కదా! అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వేశ్యకయ్యే ఖర్చు ఎంతండి? ఒక బాలుడు. ఇశ్రాయేలు ప్రజలలో ఒక బాలుని వేశ్యకిచ్చే ఖర్చుకు లెక్కగట్టినారు వాళ్ళు. అన్యజనులు ఆ విధంగా దేవుని పిల్లలకి ఏం చేశారు? కీడు చేసినారు. అందుకే ఇక్కడ ఆ మాట చెప్పినాడు యోవేలు ప్రవక్త, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి. ఇదేనోది 4వది. 5వది, ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి కదా. ద్రాక్షారసం కొనడానికి ఎవరిని ఇచ్చారంటే ఇక్కడ ఒక చిన్నదాన్ని ఇచ్చారంట. అంటే ఈ చిన్నదాని వెలంత ద్రాక్షారస ఖరీదు. చూడండి, దేవుని పిల్లల్ని వేశ్య దగ్గరికి పోవడానికి బాలుని ఇచ్చినారు, ద్రాక్షారసం తాగడానికి ఒక చిన్నదాన్ని ఇచ్చినారు. దేవుని పిల్లల్ని అన్యజనులు ఏం చేశారంటే వేశ్యకయ్యే ఖర్చుతో ద్రాక్షారసం తాగే ఖర్చుతో పోల్చినారు. అట్లా పోల్చి ఆ విధంగా దేవుని పిల్లల్ని అంత చిన్నగా చీపుగా చూసేసారు. ఈరోజు కూడా అన్యజనులు దేవుని పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎంత చీపుగా చిన్నగా చూస్తున్నారంటే, వీళ్ళని ఏమన్నా ఏం చేసినా ఎవరున్నారు వీళ్ళకి? అదే దేవుడు అంటున్నాడు నేనున్నాను అని. అదే యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో నా ప్రజల పక్షంగా నేనున్నాను వ్యాజ్యమాడడానికి. నా ప్రజలకు మీరు ఇంత చేస్తారా? దేశంలో నుంచి వెళ్ళగొడతారా? దేశాన్ని పంచుకుంటారా? అంతేకాదు ఇంకేమన్నాడు? చీట్లు వేసి దాసులుగా తీసుకుంటారా? వేసేకయ్యే వెలకి ఒక బాలుని ఇస్తారా? ద్రాక్షరసం తాగడానికి ఒక చిన్నదాన్ని ఇస్తారు. అంత చులకనైపోయింది నా ప్రజలంటే. ఆ విధంగా నా ప్రజలు మీరు ఎవరు లేరు అడిగేటోళ్ళని అట్లా వాడుకుంటారా అని దేవుడు, నేను మిమ్మల్ని యెహోషాపాతు లోయలోనికి తెచ్చి అక్కడ నేను సింహాసనాసీనుడనై మీరు చేసిన ఈ పాపాలన్నింటిని బట్టి నేరాలన్నిటిని బట్టి మీకు శిక్ష విధిస్తాను. అది దేవుడు చెప్పేది. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 5 చెప్పుకున్నాం. తర్వాత 6వది 4వ వచనం, తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి?
నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా, మీరు నాకేమైనా చేయుదురా. తూరు, సీదోను, ఫిలిస్తియా వీళ్ళు ఇశ్రాయేల్ దేశానికి సమీపంగా ఉండే దేశాలు, పట్టణాలు ఇవే. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు. దేవుడు తన ప్రజల్ని వీళ్ళు శిక్షించినందుకు, కీడు చేసినందుకు దేవుడు వీళ్ళను శిక్షించినాడు. శిక్షిస్తే వీళ్ళేమనుకుంటున్నారు? 4వ వచనములు అంటాడు దేవుడు, నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా. వీళ్ళు ఏమనుకుంటారంట? దేవునికే ప్రతీకారం చేద్దామనుకుంటారంట. అవుతా అండి? దేవుడా రా చూసుకుందామంటే ఏమైంది చెప్పండి? ఆ నుంచో నవ్వుకుంటాడు ఆయన. ఓరి వీడేందిరా, నా గురించి సరిగ్గా తెలిసినట్లేదు వీనికి. చూడండి 2వ కీర్తన. ఈ కీర్తనలో అన్యజనులందరూ ఎవరి మీదకి వచ్చారంటే దేవుని మీదకి. 2వ కీర్తన మొదటి నుంచి చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. వాళ్ళు అనుకుంటారంట, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేదము రండి అని చెప్పుకొనుచు భూరాజుల యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి అన్యజనులంట ఏం చేద్దాం? భూరాజులు తర్వాత ఏలికలందరూ ఏక ఆలోచన కలిగి యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడదాం, యుద్ధం చేయడానికి అనుకుంటారంట. గెలుస్తారా అండి? ప్రపంచమంతా ఒకటైనా దేవుని దగ్గర మోకరిల్లాల్సిందే. దేవుడు గనక లేస్తే భూమి అంతా తిరగబడుతుంది. అర్థమైందా? యుద్ధం కాదు, వీడు నేనట బతకాలని చూసుకోవాలి, అది ముందు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుని మీద మనుషులు తిరగబడితే దేవుని గీనక కోపం వచ్చిందనుకోండి, మనిషి ఎట తట్టుకుంటాడు? ఎంత అజ్ఞానులు మనుషులు. అందుకే భూరాజులు, ఏలికలు వాళ్ళు అనుకుంటారు మనం భూరాజులం, మనం ఏలికలం, మనకు అధికారం ఉంది, బలం ఉంది అనుకుంటారంట. దేవుడికి ఏం తలుసుకుంటే ఒక్కరోజు అన్నీ పూర్తి చేసేస్తాడు అంతే. అందుకే దేవుడు ఏమనుకుంటున్నాడు? 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి ఉల్లసించుచున్నాడు. ఆయన వీళ్ళందరినీ చూసి ఏం చేస్తాడంటే భయపడటం కాదు, నవ్వుకుంటాడంటే, ఎగతాళి చేస్తాడంటే, ఏమిరా మీరు ఎవరి మీదకి వస్తున్నారు అని. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? దేవునితో పోరాడితే, దేవునికి ఎదురు నిలబడితే ఎవరికంటే హాని? నిలబడినోళ్ళే హాని పొందుతారు. ఇప్పటి వరకు దేవుని ప్రజలకి చరిత్రలో దేవునికి విరోధంగా నిలబడిన రాజ్యాలే మటుమాయమైపోయినాయి, చరిత్రలో కనుమరుగైపోయినాయి. అందుకే ప్రియులారా, దేవునితో పోరాడితే పోరాడిన వానికే హాని, నష్టం. ఇదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం, బలవంతుల శక్తిని గూర్చి బలవంతుల శక్తిని గూర్చి వాదం కలిగితేనంట దేవుడు అంటాడంట, నేనే ఉన్నానని ఆయన ఎనను, న్యాయ విధిని గురించి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించు వాడవడని. నాను చాలా బలవంతుంది, నా వెనక ముందు ఎంతో సైన్యం ఉంది, పరివారం ఉంది, నా బలం చాలా గొప్పది, చూసుకుందామా అంటే దేవుడు అంటాడంట, ఐఎమ్ రెడీ, నేనున్న రండి అంటాడంట.
దేవుని ముందు నిలబడి ఏ మనిషి గెలుస్తాడు? వాదించడానికి దిగితే దేవుడు కూడా అంటాడంట, ప్రతివాదిగా నేనున్నాను రండి అంటాడంట. దేవునితో వాదించి గెలుస్తారా? దేవునితో యుద్ధం చేసి జయిస్తారా? ప్రియులారా, అది మనిషి వెరితనం కాకపోతే. అందుకనే యోవేలు గ్రంథంలో అన్ని జనులారా, నా ప్రజలను మీరు ఎంత ఇబ్బంది పెడతారా? అయితే ఒక దినం నిర్ణయించిన మీకోసం, యెహోషాపాతు లోయలోనికి మీ అందరినీ నడిపిస్తాను. అక్కడ నేను ఆసీనుడనవుతాను. మీరు నా ప్రజలకు చేసిన కీడును బట్టి మీకు ఏం చేస్తాను? శిక్ష విధిస్తాను. వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 6 చెప్పుకున్నాం. 1, దేశంలో నుంచి చెదరగొచ్చారు. 2, దేశాన్ని పంచుకున్నారు. 3, బానిసలుగా తీసుకోవడం చీట్లు వేశారు. 4, వేషకు బదులుగా బాలు ఇచ్చారు. 5, ద్రాక్షరసానికి చిన్నదాన్ని ఇచ్చారు. 6, దేవునికే ప్రతీకారం చేద్దాం అనుకుంటున్నారు ఈ అన్ని జనులు. 7వది 5వ వచనం, నా వెండిని నా బంగారును మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గులలో ఉంచుకొంటిరి. దేవుని యొక్క వెండి, దేవుని బంగారు అన్యజనులు ఏం చేశారు? పట్టుకుపోయినారు. ఆయనకు ప్రియమైన వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు? అన్యజనుల గుళ్ళలో పెట్టుకున్నారంట. చూడండి, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎవరెత్తుకుపోయింది? బబులోను రాజు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1, 2. ప్రియులారా, దేవునితో పెట్టుకుంటే కష్టం, చాలా కష్టం. చెయ్యి వచ్చింది, ఆ చెయ్యిని చూసి ఏమైనాడు? ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సేల్ షీట్ అందనుకో, ఏమైపోతుంది చెప్పండి? ఇక్కడ మీరు అందరూ పారిపోతారు, ఇదేందిరా అని కదా. రాజు ఏం చేసినాడు? ద్రాక్షరసం తాగినోనికి, మత్తులో ఉన్నోనికి మత్తు దిగింది. కాళ్ళు గడగడ కొట్టుకున్నాయంట. గడగడ కొట్టుకొని భయపడిపోయినాడు. దేవుడు హస్తం వచ్చి ఆ గోడ మీద రాసింది ఏమని? మెని టెకెల్ ఉపార్చిన్ అని. దేవుడు ఈయనను త్రాసులో పెట్టి ఏం చేశాడు? తూచాడు. దేవుని తూకానికి తేలిపోయినాడు, సరిపోలేదు. అందుకే నీ రాజ్యము ఈరోజు ఏమవుతుంది? నీ దగ్గర నుంచి పోతుంది. రాజ్యాలు అధికారాలు ఎవరిచ్చేది? దేవుడే. కానీ మనుషులు అధికారం రాకముందేమో దండం 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 అంటారు. అధికారం వచ్చిన తర్వాత నా కిందేసి తొక్కుతా మీ అందరిని అంటాడు. పిల్లరా, మనిషి ఇట్లా తయారైపోయినాడు. కానీ దేవుడు బెల్షస్సర్ రాజుని ఏం చేశాడు? ఆ రాత్రి 5వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మాదీయులు వచ్చారు. తాగి మత్తులో ఉన్న వీళ్ళందరినీ చంపేసి బబులోను సామ్రాజ్యాన్ని కూల్చేశారు. బైబిల్ చరిత్రలో బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మాదియా పారసిక వచ్చింది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. కాబట్టి ఈ విధంగా దేవుడు ప్రియులారా వారిని శిక్షించినాడు. అన్యజనులు ఏం చేశారంటే దేవుని ప్రజల్ని చెరపట్టుకొని పోవడమే కాకుండా దేవాలయంలో దేవునికి ఇష్టమైన వస్తువులను ఎత్తుకుపోయి వారి దేవతాలయాల్లో పెట్టుకున్నారు. ప్రియులారా, నా వెండి బంగారు అన్నాడు. దేవుని పిల్లల దగ్గర ఉన్నది ఎవరి అండి? దేవునియే. అందుకే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను. దేవుడు మనకిచ్చినవి ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. కానీ మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? దేవునికి ఏమంటే
ఎవరికి ఇస్తాం? బబులోను రాజు లాంటి వాళ్ళకి ఇస్తాం కదా. ఎంతైనా ఇస్తాం. కావాలన్నా వెండి తీసుకో, నన్నేమనుకో, కావాలన్నా బంగారు తీసుకు, ఎంతైనా ఇస్తాం. కానీ దేవునికి ఇవ్వమంటే దేవునికి ఇవ్వం. నిజం చెప్పండి, మనం దేవునికి ఇవ్వాలంటే మనసు రాదు. బైబిల్లో నాకు విచిత్రం ఏంటంటే, ఇజ్రాయేలీ ప్రజల్ని అహరోను అడిగినాడు, దూడం చేస్తాను రా బాబు బంగారు ఏమంటే మొత్తం ఒలిసి ఇచ్చారంట. అదే దేవాలయం కడదామంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పనికిరాని వాటికేమో ఎన్నో ఇస్తాము కదా. రోగం వచ్చిందంటే సస్తాను రాని బిల్లు కట్టినంతకంటే ఎక్కువ ఎంత చేసినా కట్టేస్తాం కదా. అదే దేవునికి ఇస్తే ఏం చేస్తాడు? ఆ బిల్లులన్నీ మాఫ్ చేస్తాడు. మలాకీ గ్రంథం 3లో ఉంది, నీ పంటను తినివేయి పురుగు అంటే రోగాలు అయ్యే, నేను గద్దిస్తా అన్నాడు. కాబట్టి మనం దేవునికి ఇస్తే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియులారా, దేవుని యొక్క వెండి బంగారాలు తీసుకొని వారి దేవత గుళ్ళల్లో ఉంచుకున్నారు. ఇదెన్నోది? 7వది. 8వది 6వ వచనం, యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసించుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను. ఈ అన్యజనులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్ని చెరపట్టి ఏం చేశారు? మళ్ళీ ఈ దేశంలోకి రాకుండా దూరముగా ఉండి గ్రేకీయులకు అమ్మేశారంట. ఎందుకు? దూరంగా పోతే మళ్ళీ ఇక్కడికి రారని. చూడండి, 8 రకాల నేరం అన్యజనులు చేసినారు. దేవుని ప్రజలకి నష్టం, కీడు చేసినారు. 1, దేశంలో నుంచి వెళ్ళగొచ్చారు. 2, దేశాన్ని పంచుకున్నారు. 3, చెరగా తీసుకుపోవడానికి, బానిసలుగా తీసుకుపోవడానికి చీట్లు వేశారు. 4, వేసకు బదులుగా బాల్ని ఇచ్చారు. 5, ద్రాక్ష రసానికి చిన్నదాన్ని ఇచ్చారు. 6, దేవునికే ప్రతీకారం చేద్దామనుకున్నారు. 7, దేవుని వెండి బంగారాలను తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళలో ఉంచుకున్నారు. 8, దేవుని ప్రజల్ని మళ్ళా కనాను దేశానికి రాకుండా దూరంగా ఉండే దేశాలకు ఏం చేశారు? అమ్మివేశారు. ఇలాగ 8 రకాల క్రైమ్ చేశారు ఈ అన్యజనులు. అందుకే దేవునికి కోపం వస్తుంది. వాస్తవంగా బైబిల్లో ఇశ్రాయేలీ ప్రజలు కొన్ని పొరపాట్లు చేసినా వాళ్ళు ఎవరండి? దేవుని ప్రజలు. దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు. వారికి అన్యజనులు కీడు చేస్తే ఆయన తట్టుకోలేడు. చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మన కుమారుడు తప్పు చేస్తే మనం ఒక దెబ్బ కొడతాం, అదే పక్కింటి వాళ్ళు కొడితే తట్టుకోలేం కదా. అట్లన్నమాట. అన్యజనులు దేవుని పిల్లలకి ఇలాంటి నష్టాన్ని చేశారు. అందుకే దేవుడు ఉగ్రుడై, నా ప్రజలకు మీరు ఇంత కీడు చేశారు కాబట్టి ఈ కీడంతా ఏం చేస్తానో మీ నెత్తి మీదకి రప్పిస్తా. నేను మిమ్మల్ని శిక్షించడానికి ఒక దినాన్ని నిర్ణయించాను, అదే యెహోవా దినం. ఆ దినాన్ని మిమ్మల్ని అందరినీ యెహోషాపాతు లోయలో సమకూరుస్తాను. నేనే దిగొస్తాను, సింహాసనం మీద కూర్చొని నా ప్రజలకు చేసిన కీడును బట్టి నేనే మీతో వ్యాజ్యము ఆడతాను. ఇట్లా ఎందుకు చేశారని తీర్పు తీరుస్తాను, దానికి తగిన శిక్ష మీకు విధిస్తాను. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనపక్షంగా దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్యజనులు మనకి ఎంత కీడు చేసినా కొన్నిసార్లు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుడు మాత్రం దేవుని పిల్లల పక్షంగా ఆయన ఉన్నాడు. చివరిలో ఏమన్నాడు? ఈ మాట పలుమార్లు చెప్పినాడు. 6వ వచనం చివరిలో, మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదని. 7లో కూడా, ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. ఏదైతే నా ప్రజలకు మీరు చేశారో కీడో అది మీ మీదకి రప్పిస్తాను. ఈ మాట చదివినప్పుడు
మనకి ఏం గుర్తుకొస్తుంది? గలతీ 6:7 గుర్తుకొస్తుంది కదా. ఏమన్నాడు? నువ్వేం ఎత్తుతావో అదే పంట కోసుకుంటావు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకి అన్యజనులు అలాంటి కీడు చేశారు కాబట్టి దేవుడు వారి మీదకి చేసిన కీడు రప్పించబోతున్నాడు. మన జీవితంలో కూడా ఈ భూమి మీద మనం ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఇతరులకు కీడు చేసి నాకు ఎప్పుడు మంచి జరుగుతుందిలే అనుకుంటాం కదా. ప్రార్థన కూడా అట్లే చేస్తాం. అంత చేయకూడని పనులను చేసి దేవా నన్ను రక్షించు. ఎట్లా రక్షిస్తాడు చెప్పండి? దేవుని పిల్లమని చెప్పుకొని అందరికీ నష్టం కీడు చేస్తూ, మనము అందరికి కీడు చేస్తూ, యేసయ్యా నన్ను మాత్రం మంచిగా చూడయ్యా, నన్ను ఏమనొద్దయ్యా ఎవరు, నేను సుఖంగా ఉండాలయ్యా, నాకు రోగం రావద్దు, కడుపు నొప్పి రావద్దు, కంటి నొప్పి తగ్గద్దు, కంటి నొప్పి రావద్దు, నాకు గొంతు నొప్పి రావద్దు, నాకు ఎలాంటి బీపీ షుగర్ రావద్దు, నేను సుఖంగా ఉండాలయ్యా అంటే ఎట్లుంటావు చెప్పు? చేసే పాపాలన్నీ చేస్తే అదంతా నీ నెత్తినే పడుతుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏం కాదు చూసుకుందాం తర్వాత వచ్చినప్పుడు అనుకుంటాం. చూసేది ఏమీ లేదు. చేసింది గోసలో పెట్టుకొని నెత్తినేసుకోవాల్సిందే. మనం చేసింది మన మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో కొన్ని వచనాలు మీకు చదివించి ముగించేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2 వచనాలు చదివించి ముగిస్తాను. 1వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 6వ వచనం. వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేలను కోసివేశారు. ఎందుకు కోసారు? 7వ వచనం. ఆయన ఒప్పుకుంటున్నాడు. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను చేసినట్లే నేను చాలమ్మా, నేను చేసిందే దేవుడు నాకు ప్రతిఫలంగా ఇచ్చినాడు. ఒప్పుకుంటున్నాడు. నేను 70 మందికి ఏం చేశాను? కాళ్ళు ఏళ్ళు బొటనీళ్ళు కోసేసిన వాళ్ళు నా బల్ల మించి పడి ముక్కలు ఏరుకొని తింటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఏం చేశారు? నా మీద పడి నన్ను జయించి నా కాళ్ళు చేతుల బొటన వేళ్ళు ఏం చేశారు? కోసేశారు. నేను చేసిందే దేవుడు నాకు ప్రతిఫలంగా చేశాడు. తర్వాత ఓబద్యా గ్రంథం, ఓబద్యా 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం, 15వ వచనం, 15 చదవండి. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టు నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. గుర్తుపెట్టుకోండి, మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. నేను చేసిందే నా మీదకి వస్తుంది అన్నప్పుడు నేను ఏం చేయాలి అనేది నిర్ణయం నీదే. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, చివరికి ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతివాడు ఏం చేయాలి? తాను చేయు పనిని ఎందుకు పరీక్షించుకోవాలి? నేనేం చేస్తున్నాను అని పరీక్షించుకోవాలంట. ఎందుకు పరీక్షించుకోవాలంటే మనం ఆలోచించకుండా పరీక్షించుకోకుండా ఎటు పడితే అటు చేస్తే ఏమైంది? మనం చేసిందే మన మీదకి వచ్చి పడుతుంది. అందుకే ప్రియులారా,
మనం ఏం చేస్తున్నామో కొంచెం గమనం కలిగి ఉండాలి. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే మాత్రం మనకే దేవుడు ఏం చేస్తాడు, మన నెత్తినేస్తాడు. తప్పకుండా దాని ప్రతిఫలం మనము అనుభవించాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక్క నిమిషం మౌనంగా ఉందాం.